హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రిదేవి కుకింగ్ ఛానల్. ఒకే ఒక పిండితో 2 ఈజీ మరియు టేస్టీ స్వీట్ రెసిపీస్ ఎలా చేయాలో చూసేద్దామండి. ఒక ప్లేట్లో 4 కప్పుల వరకు మైదా పిండిని వేసుకోండి. నేను రైస్ కొలిచే కప్పుతో 4 కప్పుల మైదా పిండిని వేసుకున్నానండి. మైదా పిండిలో కొద్దిగా నీళ్లను వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకొని ఉంచుకోండి. ఇప్పుడు పూరి చేసుకునే సైజ్ అంతా పిండిని చపాతీలు చేసుకునే పీట మీద వేసుకుని చిన్న పూరీల కింద ఒత్తుకోండి. ఇప్పుడు ఒక కత్తి తీసుకుని ఈ విధంగా మధ్యలోకి చిన్నగా ఘాట్లను పెట్టుకోండి. ఈ విధంగా ఘాట్లను పెట్టుకున్నాక సైడ్స్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని నొక్కుకోండి. ఇదే విధంగా మళ్ళీ పూరీ సైజ్ అంత పిండిని తీసుకొని పూరీ కింద ఒత్తుకోండి. ఈ విధంగా కత్తితో మధ్యలో వరకే ఘాట్లను పెట్టుకోండి. సైడ్స్ని వీడియోలో చూపించిన విధంగా రోల్ చేసుకుని సైడ్స్ని నొక్కుకోండి. ఈ విధంగా అన్ని పూలను కూడా సిద్ధం చేసుకొని ఉంచుకోండి. మనము ఇందాక తయారు చేసి ఉంచుకున్న మైదా పిండిని ఇప్పుడు చపాతీ సైజ్ అంత పిండిని తీసుకోండి. ఈ చపాతీ పిండిని సన్నని చపాతీ కింద పెద్ద సైజులో ఒత్తుకోండి. ఈ విధంగా ఎంత స్ట్రెచ్ అవుతే అంత సైజ్ చపాతీ కింద ఈ చపాతీని ఒత్తుకోండి. ఈ విధంగా ఒత్తుకున్నాక ఒక కత్తిని తీసుకుని ఈ విధంగా రిబ్బన్స్ కింద కట్ చేసుకోండి చపాతీని. ఈ విధంగా స్ట్రెయిట్ లైన్స్ కింద కట్ చేసుకోండి. ఆ తర్వాత ఈ విధంగా క్రాస్ లైన్స్ కింద కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకున్న రిబ్బన్స్ అన్నిటినీ ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ విధంగానే అన్ని చపాతీలను కూడా రిబ్బన్స్ కింద కట్ చేసి తయారు చేసుకుని ఉంచుకోండి. స్టవ్ మీద కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా నూనెను వేసుకోండి. నూనె బాగా వేడయ్యాక మనం తయారు చేసి ఉంచుకున్న పువ్వులను ఒక్కొక్కటిగా వేసుకోండి. ఇప్పుడు మనం వేసుకున్న పూలను నెమ్మదిగా 2 వైపులా బాగా వేగేంత వరకు కలుపుతూ వేయించుకోండి. ఈ విధంగా దోర బంగారు రంగులోకి మనము తయారు చేసుకున్న పువ్వులు వేగేంత వరకు వేయించుకోండి. ఈ విధంగా వేగిన పువ్వులను ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ విధంగా అన్ని పూలను కూడా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఉంచుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో మనం ముందుగా రిబ్బన్స్ కింద కట్ చేసి ఉంచుకున్న రిబ్బన్స్ని ఒక్కొక్కటిగా వేసుకోండి. ఇప్పుడు దోరగా 2 వైపులు బాగా వేగేంత వరకు ఈ రిబ్బన్స్ని బాగా వేయించుకోండి. ఈ విధంగా దోర బంగారు రంగులోకి మన రిబ్బన్స్ అన్నీ మారాక వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇదే విధంగా అన్ని రిబ్బన్స్ని కూడా వేసుకుని దోర బంగారు రంగులోకి మారేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 కప్పుల వరకు బెల్లాన్ని సన్నగా తురుముకుని వేసుకోండి. కొద్దిగా నీళ్లను కూడా వేసుకోండి. బెల్లం పాకం తీగ పాకం వచ్చేంత వరకు బాగా కలుపుతూ లేత తీగ పాకాన్ని రానివ్వండి. కొద్దిగా ఇలాచీ పొడిని వేసుకోండి. ఇప్పుడు ఒకసారి ఇలాచీ పొడి బాగా బెల్లం పాకంలో కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి ఉంచుకున్న పువ్వులను ఒక్కొక్కటిగా వేసుకోండి. బెల్లం పాకం బాగా పట్టేలాగా అన్ని పూలను కూడా వేసుకుని బాగా కలుపుకోండి. బెల్లం పాకం పువ్వులకు బాగా పట్టాక వాటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇందాక మనము తయారు చేసి ఉంచుకున్న రిబ్బన్స్ని కూడా ఈ బెల్లం పాకంలోకి వేసుకోండి. ఈ రిబ్బన్స్కి కూడా బెల్లం పాకం అంతా బాగా పట్టేలాగా కలుపుకోండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి.
ఎంతో క్రిస్పీగా మరియు జ్యూసీగా ఉండే 2 రకాల స్వీట్ రెసిపీస్ తయారైపోయాయండి. ఈ రెసిపీస్ని తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు త్రిదేవి కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.